నరసింహసాగర్ గారికి, మా సోదరులు ఈ ఎంబీసీ ఈ డిఎంటీ సంఘానికి రూపకల్పన చేసి ఈరోజు ఒక బలమైన గుర్తింపును, ఆ గుర్తింపు ద్వారా కొన్ని హక్కులను సాధించి పెట్టడంలో అతి కీలకమైన పాత్ర పోషించిన, ఇప్పటికీ అదే పోషిస్తున్న నా తమ్ముడు సూర్యారావు గారికి, నా సోదరులు ఇప్పుడే జాతీయ అధ్యక్షులుగా నియమించబడ్డ దాదాపు 28 సంవత్సరాల నుంచి నా సోదరుడు పరిచయం. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు అదే నిబద్ధతతో కట్టుబడి ఉండబడే మా సోదరులు సత్యం వంశరాజ్. ప్రజలు ఒక ఉన్నతాధికారిగా ఉండి కాన్సెప్ట్ని నమ్ముకొని ఎన్డీసీలు వచ్చినా, బీసీలు వచ్చినా, దళితులు వచ్చినా, గిరిజనులు వచ్చినా, మైనార్టీలు వచ్చినా, మన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఏ చిన్న సహకారం కోసం పోయినా ఒక అధికారిగా ఉండి వాళ్ళకు సంపూర్ణ సహకారం అందించి వాళ్ళ అభివృద్ధికి కీలకమైన పాత్ర పోషించిన మా సోదరులు డాక్టర్ విజయభాస్కర్ అన్న గారికి, మా తమ్ముడు వాళ్ళ బలహీన వర్గాల్లో ఒక నేతగా గొప్పగా ఎదుగుతున్న డాక్టర్ జానయ్య యాదవ్ గారికి, మోహన్ గాండ్ల మా సోదరులు వీరస్వామి, సాదాని భీమన్న యాదవ్, కృష్ణయ్య, పోల శ్రీనివాస్ నాయి, రత్న సిద్ధేశ్వర్, శంకర్, నా తమ్ముడు వీరేశ్వర్, సాగర భోగం, నా తమ్ముడు పృథ్వీరాజ్, విఠల్, దర్రంగన్న, ఎల్లన్న, ఇంకా పేర్లు చదవకపోయినా ఇక్కడ అందరి కొంత మొత్తంగా కొంత కనిపించట్లేదు. పేరు చదవకపోయినా ఈ వర్గీకరణకు సహకరించడానికి అండగా నిలబడడానికి వచ్చిన మా ఎంబీసీ కులాల నాయకురాలందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు తమ్ముడు సూర్యారావు గారితో దాదాపు 27-28 సంవత్సరాలుగా ఒక పరిచయం అనుబంధం ఉంది. దాంతోపాటు మనకు సత్యన్న కూడా మొదటి నుంచి అండగా నిలబడుతూ వచ్చాడు. ఒక అధికారిగా అన్న విజయభాస్కర్ అన్న కూడా నాకు మొదటి నుంచి పరిచయాలు ఉన్నాయి, అనుబంధం ఉంది. ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్న ఉద్యమం సంబంధించిన లక్ష్యం ఏంటో మీ అందరికీ తెలుసు. ఎస్సీ వర్గీకరణ. ఈ ఎస్సీ వర్గీకరణకు అడుగడుగున అడ్డంకులు కల్పించే ఒక వర్గం ఉండడం వల్ల, వాళ్ళకు అన్ని రంగాల్లో పలుకుబడి ఉండడం వల్ల అది సాధించి ఒక జాతికి న్యాయం సాధించడానికి, ఒక జాతితో పాటు ఇంకా 58 కులాలకు న్యాయం సాధించడానికి దాదాపు 30 ఏళ్ళుగా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చేసి, ఈ పోరాటానికి ఇప్పుడు వస్తున్న అడ్డంకులను అధిగమించే దశలో జరుగుతున్న ఈ ప్రయత్నంలో అన్న చాలా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి వర్గీకరణకు, ఎంఆర్పీస్కు. అన్ని వర్గాల నుంచి ఒక సింపతి, ఒక అండదండలు బాగా రోజు ఎంఆర్పీస్కే పెరుగుతున్నాయన్న. ఈ సమయంలో ఖచ్చితంగా ఎన్డీసీ నుంచి డిఎన్టీ నుంచి కూడా మీకు అండదండలు అందిస్తామన్న ఒక సమావేశం మేము పెట్టుకుంటాం మీరు రాని అంటే నిజంగా ఎంతో సంతోషంగా మీ దగ్గర రావడం జరిగింది. నిజంగా ఒక అభిమానంతో, ఒక గౌరవంతో మీరు ఏదైతే ఈ వర్గీకరణ ఉద్యమానికి అండదండలు అందించడానికి మీరు వచ్చారో, వచ్చిన ప్రతి ఒక్కరికి, నా తమ్ములకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నేను తలవంచి నమస్కారం చేస్తున్నాను. ఖచ్చితంగా ఇంతకుముందు ఎంఆర్పీస్ ఎంబీసీలకు ఏం చేయూతనిచ్చింది, ఇవ్వలేదు అనే విషయం ఒక అంశం అయితే, అది మీ మనసులో ఇప్పటికే ఉన్నది. మీ అభిమానం ఏందో మీ మాటల్లో తెలుస్తున్నది, మీరు ఇచ్చే గౌరవం ఏందో నేను చూస్తున్నాను. కానీ ఇక ముందు జరిగే ప్రయాణంలో ఎస్సీ వర్గీకరణ అంశం సంపూర్ణంగా పూర్తవుతే దగ్గరకు వచ్చింది కాబట్టి
భవిష్యత్తు చేసే జీవితం మన పేద వర్గాల కోసం, ఎంబీసీల కోసం నా వంతు పాత్ర పోషిస్తా. దానివల్ల మరింత మన వాళ్ళకు కొంత ఎక్కడో ఒక దిక్కు మేలు జరగడానికి ఉపయోగపడుతుంది. అంతవరకు నేను చెప్పగలుగుతాను. అంటే ఎక్కడనైనా మీ భవిష్యత్తు కోసం నిలబడుతున్ననే మాట నమ్మకం పెట్టుకోండి. ఈ నేపథ్యంలో ఒక 2-3 విషయాలు చెప్పి ముందుకు సాగుదాం. అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాల్లో సరే ఎస్సీలో మానవర్గం ఎక్కువ అవకాశాలు పొందుతున్నది. మాదిగలతో పాటు ఇంకా 57 కులాలకు న్యాయం జరగట్లేదు. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో ఏ లెక్కలు చూసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా చూసినా మాదిగలు మెజార్టీగా ఉన్నారు. తెలంగాణలో చూసినా మాదిగలు ఇంకా మెజార్టీగా ఉన్నారు. కానీ అవకాశాల్లో మాత్రం న్యాయం జరుగుతలేదని చెప్పి గణాంక లెక్కలు ముందుకొచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఉద్యమం మొదలు పెట్టాలనుకున్న 94లో అంటే 31 సంవత్సరం నేను 2 అంశాలు పరిగణలోకి తీసుకున్నా. ఎస్సీ వర్గీకరణ సాధ్యం కావాలంటే సాధ్యమవుతుందా లేదనే విషయం చెక్ చేసుకున్నప్పుడు 2 విషయాలు ప్రామాణికంగా చూసుకున్నా. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో బీసీ వర్గీకరణ అమలు జరుగుతుంది. బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలో వర్గీకరణ ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న ఉత్పన్నం దాని విషయం. అంటే ముందు వర్గీకరణ ఉద్యమం మొదలు పెట్టడానికి బీసీలో వర్గీకరణ ఉండడమే దానికి ప్రధాన కారణం. బీసీలో ఎవరి వాటా వాళ్లకు విద్యా ఉద్యోగ రంగంలో కొంత అందుతున్నప్పుడు అదే సూత్రం ఎస్సీలో కూడా ఎవరి వాటా వాళ్ళకు దక్కే విధంగా ఉండడం న్యాయం కదా అనే ఆలోచన రావడానికి బీసీ వర్గీకరణ అప్పటికే ఉండడం ఒక కారణం. సరే, రాజ్యాంగంలో ఏమున్నది? రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, ఆయన ఆలోచన ఎట్లా ఉంటుందని చెప్పి కూడా నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రంథాన్ని కూడా తీసుకున్నా. ఆయన రాసిన మొదటి వాల్యూంలోనే స్పష్టంగా ఒక మాట ఉంటుంది. నేను సాధించిన రిజర్వేషన్ల ఫలాలు దళితుల్లో ఏ ఒక్క కులం కోసమో నేను సాధించలేదు. దళితుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు న్యాయం జరిగేలాగా ఉండాలి. అందువల్ల ఏ ఒక్క కులం తమ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు పొందొద్దు. ఒక కులం తమ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు పొందితే అదే దళితుల్లో మిగతా కులాలకు అన్యాయం జరిగినట్టు అవుతుంది. కాబట్టి నేను సాధించిన రిజర్వేషన్ల ఫలాలు జనాభా దామాష ప్రకారం పంచుకోవాలని చెప్పి రాశాడు. బీసీలో వర్గీకరణ కళ్ళ ముందు అమలు జరుగుతుంది. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కూడా దళితుల్లో అందరూ పంచుకోవాలని రాసినప్పుడు ఇక న్యాయం కోసం పోరాటం మొదలు పెడదామని చెప్పి 94లో పోరాటం చిన్నగా మొదలైంది. ప్రకాశం జిల్లాలో ఒక కుగ్రామంలో మొదలైంది. అప్పుడు ఒక 15-20 మంది కార్యకర్తలు, నాయకులతో పోరాటం మొదలైంది. ఆ పోరాటం మొదలు పెట్టే సమయానికి ఒక మాట అనుకున్నాం. చిన్నగా ఒక గ్రామంలో మొదలవుతుంది కదా, ఇది మండలాలకు విస్తరించి, జిల్లాలకు విస్తరించి ఉమ్మడి రాష్ట్రంలో ఒక బలమైన ఉద్యమం నిర్మించాలి కదా. అంబేద్కర్ చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడనే ఒక నిర్ణయానికి రావాలి కదా. పోరాటం మొదలుపెట్టిన తర్వాత ముందుకు సాగుతున్న సమయంలో కొన్ని అడ్డంకులు వస్తాయి, కొన్ని అవకాశాలు వస్తాయి. పోరాటం మొదలుపెట్టి ముందుకు సాగుతున్న సమయంలో కొన్ని అడ్డంకులు వస్తాయి. అది పాలకుల నుంచి రావచ్చు, వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపరుల నుంచి రావచ్చు, లేదా వర్గీకరణ కోరుకుంటున్న వాళ్ళలో కూడా కొంతమంది స్వార్థపరులై పాలకులకు అమ్ముడుపోయి ఉద్యమానికి ద్రోహం తీసుకోవడం వల్ల కూడా కావచ్చు. ఏదైనా కొన్ని అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు ఏ స్థాయిలో ఉన్నా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉద్యమం చేయాలని చెప్పి ఆ రోజు అనుకున్నాం. అడ్డంకులు ఏ స్థాయిలో ఉన్నా, పాలకుల నుండి వచ్చినా, స్వార్థపరుల వచ్చినా, ఎవరి నుండి వచ్చినా, అంటే ముందు పోట్లు జరిగినా, వెనుక పొట్లు జరిగినా, పక్క పొట్లు జరిగినా లక్ష్యం చేరేంత వరకు మాత్రం మడమ తిప్పకుండా పోరాటం చేయాలి, ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అని. 2, ఈ పోరాటం ముందుకు సాగుతున్న కొద్దీ ప్రజల్లో నాయకులకు గుర్తింపు వస్తుంది. ఈ పోరాటం ముందుకు సాగుతున్న కొద్దీ సమాజంలో ఆ పోరాటాన్ని ముందుకు నడిపే సంఘాన్ని పెట్టిన వాళ్ళకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వచ్చినాక పాలక పార్టీలు
వ్యక్తులను దగ్గర తీసుకొని అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. నాయకుల మీద ప్రేమ కాదు, నాయకులు ఎన్నుకుంటబడే ఓట్ల మీద ప్రేమ. నాయకుల మీద ప్రేమ కాదు, ఆ నాయకుల ఎన్నుకుంటబడే తయారైన ఓట్ల మీద ప్రేమ ఉండి ఆ నాయకులను దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయడానికి పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు అనుకున్నది ఏంటంటే, ఈ లక్ష్యం చేరేంత వరకు ఎంతకాలమైనా పర్లేదు కానీ ఎలాంటి పదవులకు తీసుకోవద్దు. ఏ పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆ పార్టీలు ఇచ్చే అవకాశాలకు తలొగ్గొద్దు, లొంగిపోవద్దు అని చెప్పి ఆ ఊర్లో అనుకున్నాం. 94 జూలై 7 అంటే 30 ఏళ్ళు దాటింది. మళ్ళా జూలై 7 వస్తే 31 సంవత్సరం. 2 నిర్ణయాలు మాత్రం ప్రమాణం చేసుకున్నాం. ఒకటి, ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలి. ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాలను కూడా నిరాకరించి ఉద్యమాన్ని నిలబెట్టుకోవాలి. ఈ రెండింటిని ఆధారం చేసుకొని ముందుకు సాగడం వల్ల నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమం మీద జరగనన్ని నిర్బంధాలు, కుట్రలు, కుతంత్రాలు జరిగినా ఆత్మస్థైర్యంతో ఉద్యమం నిలబెట్టుకుంటూ వచ్చేసాం. 2, మన తెలుగు రాష్ట్రాల్లో లేదా దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరికి రాని అవకాశాలు ఉద్యమ ప్రయాణంలో నాకు వచ్చినాయి. ఎవరికి రాని అవకాశాలు, పదవులు ఉద్యమ ప్రయాణంలో నాకు వచ్చినాయి. ఇప్పుడు 94లో ఉద్యమం మొదలు పెడితే సరిగ్గా 98కే నాకు చంద్రబాబు నాయుడు గారు పెద్దపల్లి పార్లమెంట్ ఇచ్చాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని 96లోనే మీటింగ్ పిలిచి ముఖ్యమంత్రిగా నా వర్గీకరణ సమస్య గురించి మాట్లాడమని చెప్పాను. ఇప్పుడు మీరు చూసే ఫోటో 96ది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి. మీరు చూసే ఫోటో 96, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. నాదిగలకు న్యాయం చేస్తాం. అది 29 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. ఓకే, ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పటికే లక్షల మందిని కూడగడుతున్నాం. 96లో బషీర్బాగ్ ప్రాంతాన్ని లక్షల మందితో దిగ్బంధం చేశాం. 97లో ట్యాంక్ బండును మొత్తం దిగ్బంధం చేశాం. 97లో 20 లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశాం. అప్పుడు ఒక మాట అన్నాడు, కృష్ణ నేను ఏబిసిడి చేస్తా, నీ సహకారం కావాలి అని. కృష్ణ ఏబిసిడి చేస్తా, నీ సహకారం కావాలన్నాడు. వర్గీకరణ అడ్డుకునే వాళ్ళకు పలుకుబడి ఉన్నది, వర్గీకరణ కోరుకునే పోరాటం చేస్తున్న వాళ్ళకు బలం లేదు. జనం ఉన్నమాట నిజమే కానీ ఇతరత్ర రంగాల బలం లేదు, ఆర్థికంగా రాజకీయంగా బలం లేదు. కాబట్టి చేస్తానన్న వ్యక్తే ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనతో చేయించుకోవాలని చెప్పి, కృష్ణ నేను ఏబిసిడి చేస్తా కానీ నీ సహకారం కావాలి అన్నాడు. 98లో చంద్రబాబు నాయుడు గారికి నేను మద్దతు ఇచ్చా. ఇది పోస్టర్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు. ఆయన ప్రకటన చేసిన దాంట్లో నాకు ముందు పేరు వచ్చింది, లాల్జాన్ భాషకు 2వ పేరు వచ్చింది, ఎర్రం నాయుడుకి 3వ పేరు వచ్చింది అట్లా లిస్టులో. కానీ అప్పుడు నేను చెప్పాను, సార్ నాకు ఎంపీ అనే 2 అక్షరాల కంటే ఏబిసిడీలు అనే 4 అక్షరాలు నాకు కావాలి సార్ అన్న. సార్ ఎంపీ అయితే నేను బాగుపడతా, నా కుటుంబం బాగుపడితే, నా చుట్టూ 100 మంది బాగుపడతారు, కానీ ఏబిసిడి వర్గీకరణ జరిగితే నా జాతి బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది సార్, నాకు అవసరం లేదు సార్ అని చెప్పాను. నేను నిరాకరించిన ఆ సీటు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ డాక్టర్ సోను కుమార్ అనే మాదిగ అమ్మాయికి ఇప్పిస్తే ఆమె 2 సార్లు ఎంపీగా గెలిచింది. మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 98లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సీటు తీసుకోకపోతే 99లో నాకు రాజ్యసభ ప్రకటన చేశాడు. 99లో రాజ్యసభ ప్రకటన చేస్తే నేను ఆ రాజ్యసభ కూడా వదులుకున్నా. అప్పుడు సూర్యాపేట నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఆకారం సుదర్శన్, తమ్ముడు నీకు ఇస్తానన్న సీటు నువ్వు తీసుకోవట్లేదని చెప్పి పేపర్లో వస్తుంది, ఏదో నువ్వు సాయం చేస్తే నాకు వస్తుంది, కష్టంలో ఉన్నానంటే ఆయన తీసుకెళ్ళి సార్ ఓడిపోయినాడు కదా, నాకు ఇస్తానన్న సీటు మా ఊరికి ఇస్తారంటే ఆయన రాజ్యసభ సభ్యుడు అయిపోయాడు. ఆకారం ఈ వర్గీకరణ సాధించే లక్ష్యంలో భాగంగా సాధించుకొని ఫలితాలు అనుభవిస్తున్న సమయంలో మళ్ళీ మాలలు దాన్ని వెనుకకు నెట్టేశారు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఏబిసిడి వర్గీకరణ చేస్తా అని రాజశేఖర్ గారు కూడా కొంత ముందుకు వచ్చేశాడు. లక్షల మందిలో రాజశేఖర్ గారిని కూడా పిలిచి మాట్లాడా. లక్షల మందిలో హైదరాబాద్, విజయవాడలో లక్షల మంది మీటింగ్ పెట్టి రాజశేఖర్ గారితో మాట్లాడా. వర్గీకరణ చేపిస్తా కృష్ణ అని అన్నాడు. ఇందులో ఉన్నాయన్నీ, ఈ పేజీలన్నీ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి హోదాలో వర్గీకరణకు అనుకూలంగా ఎన్ని సందర్భాలు మాట్లాడిండో అవన్నీ ఇందులో రికార్డు ఉంటాయి. కానీ మళ్ళీ రాజశేఖర్ గారు ఒక మాట అన్నాడు, కృష్ణ నేను ఏబిసిడి చేస్తా కానీ మరి నీ సహకారం కావాలి కదా అని అన్నాడు. కృష్ణ ఏబిసిడి నేను చేస్తా, నీ సహకారం కావాలంటే నాకు కావాల్సింది సహకారమే కదా, నా జాతిని గెలిపించుకోవాలి కదా అని చెప్పి, సరే సార్ నువ్వేం చేయమంటే నేను చేస్తా సార్ అన్నా. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వరాదు అన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాను. అప్పుడు పిసిసి అధ్యక్షుడు కేశవరావు గారు. చూడండి, కేశవరావు గారు, నేను, రాజశేఖర్ గారు, అదే మన జీవన్ రెడ్డి. అప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో. ఓకే, ఆ సమయంలో నాకు రాజశేఖర్ గారు జూపుడి ప్రభాకర్ రావును నన్ను ఒక తెల్లారగట్ల తీసుకొని, కృష్ణ ప్రభాకర్ మీరిద్దరూ వర్గీకరణ మీద మీరు మాట్లాడబాకండి, కృష్ణ నువ్వు వర్గీకరణ కావాలని డిమాండ్ చేసి మాట్లాడకు, ప్రభాకర్ను వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడకు, వర్గీకరణ చేయాలన్నా వద్దా అనేది నేను తెలుసుకుంటా, తను తెలుసుకుంటాడట. వర్గీకరణ చేయాలన్నా వద్దా నేను తెలుసుకుంటా, మీరిద్దరు చెరో కులం నుంచి ఎదిగిన నాయకులు కదా, మీ ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి ఇద్దరిని మంత్రి పదవిలో తీసుకుంటా, ఈ వర్గీకరణ అంశాన్ని వదిలిపెట్టేందు అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నప్పుడు ఒక సూర్యుడే సాక్ష్యం. ఆయన వెనుక ఉన్న సూర్యుడు ఉంటాడు, తెల్లంటికల్ని, తెల్లారగట్ల 4:30. రాజశేఖర్ గారు ఆ మాట అన్నాడో లేదో, ఆ అన్నస్థానంలో కూర్చున్న మా జూపుడు వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నేను లెఫ్ట్ వైపు కూర్చున్నా, నేను నిలబడ్డా. ఆయన కాళ్ళ నుంచి నేను లేతలేడు కానీ రాజశేఖర్ గారు నా వైపు చూస్తాడు. ఏం కృష్ణ అన్నాడు. సార్ ఆయనకు ఎమ్మెల్సీ కావాలి కాబట్టి నీ కాళ్ళ మీద పడ్డాడు సార్, నాకు ఏబిసిడి కావాలి నిలబడ్డా సార్, వెళ్ళిపోతున్నా అన్న. అంతేనా అన్నాడు. అంతేనా అన్నాడు. అవును సార్ నాకు అదే కావాలి అన్నాడు. తీసుకుంటే తప్పింది అన్నాడు. వర్గీకరణ జరిగేంత వరకు నేను ఎలాంటి పార్టీలు చేరను, ఏ పదవి తీసుకోను సార్, అది నా కమిట్మెంటు, నేను అంతకే కట్టుబడి ఉంటాను అన్నాను. ఇక నేను పోతుంటే నా ఎంబడి పడ్డాడు జూపుడి. అన్న ఇద్దరం తీసుకున్నాను. అరే నువ్వు మునిగేది మునిగని నన్ను ఎందుకు పిలుస్తారో నాయన అని చెప్పి, నీ కమ్యూనిటీకి ఇంట్రెస్ట్ కాదు, నీ కమ్యూనిటీని అడ్డుపెట్టుకుని పదవి సంపాదించుకో నీకు ఇంట్రెస్ట్, నాకు నా కమ్యూనిటీ ఇంట్రెస్ట్, జాతిని గెలిపించుకోవాలని. ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. ఈ విషయం తెల్లారగట్ల జరిగింది ఎవరు తెలియదు కానీ పేపర్లో లీక్ అయిపోయింది. ఢిల్లీలో కేశవరావు గారు ప్రకటన చేసిండు, ఎమ్మెల్సీ ఇద్దరికి ఇస్తామన్నాం, మాలమోహన్ లీడర్కు, మాదిగదండర్ లీడర్కి ఇద్దరికి ఇస్తానన్నాం, కానీ జూపుడి తీసుకోవడానికి సిద్ధపడ్డాడు, కృష్ణమాదిగ తీసుకోవడానికి సిద్ధంగా లేడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మనకు డి రాజేశ్వరరావు అని చెప్పి నిజామాబాద్ జుక్కల్లో ఓడిపోయినప్పుడు తను నా దగ్గరకు వచ్చి, అన్నా నేను ఓడిపోయి కష్టాల్లో ఉన్నా, నువ్వు తీసుకొని అంటున్నావు అని చెప్పి పేపర్లు వచ్చింది కదా, నువ్వు వచ్చి రాజశేఖర్ గారికి చెప్తే నేను ఎమ్మెల్సీ అయిపోతానంటే, సరే కష్టాలు ఉన్నాడు కదా అని చెప్పి తీసుకెళ్ళి రాజశేఖర్ గారికి నాకు ఇచ్చేది మా ఊరికి అని చెప్తే ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. 99లో చంద్రబాబు నాయుడు గారు, 99లో మళ్ళా 2009లో మళ్ళీ రాజశేఖర్ గారు వరంగల్ పార్లమెంట్ సీటు కోసం నాతో చర్చలు జరిపాడు. తనును కేవీపీ రామచంద్రరావు గారు నేను మాట వినోదని చెప్పి ఒక గదికి రప్పించుకొని 2 గంటలు నాతో చర్చ పెట్టాడు. నేను తీసుకోనని చెప్పడం జరిగింది. అది పేపర్లకు వచ్చింది. అప్పుడే సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అయిపోయాడు. 2012-13 వైఎస్ఆర్సీపీ జగన్ పెట్టిన కొత్తలో వర్గీకరణ మీద ఆయనతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, కృష్ణన్న నీకు నేను రాజ్యసభ ఇస్తా, పార్లమెంట్కి వెళ్ళి రాజ్యసభలో ఉండరాదు అని అన్నాడు. లేదు నాకు అవసరం లేదని చెప్పడం జరిగింది. సరే అదొక కోణం. మొన్న బీజేపీ విషయం మీ అందరికీ తెలుసు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన మీటింగ్ వచ్చిన తర్వాత అన్ని పేపర్లు రాసినాయి, కృష్ణన్నకు వరంగల్ పార్లమెంట్ సీటు ఖాయమైపోయింది అని చెప్పి అన్ని పేపర్లు, అన్ని టీవీలు ప్రధానంగానే రాసి చూపించినాయి. అది కొంత వాస్తవమే, అంటే నాకు ఇస్తానన్నది కూడా వాస్తవమే.
కానీ నేను ముందు ఏ మాటకైతే కట్టుబడి ఉండాలో దానికి కట్టుబడి ఉండాలి కాబట్టి నేను వద్దంటే ఆ టికెట్ ఆరూరు రమేష్కి వచ్చేసి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో ఆ ఊర్లో మేము ఏం ప్రమాణం చేసుకున్నామో ఆ ప్రమాణానికి కట్టుబడి ఉద్యోగం నడుపుకుంటూ వచ్చేసా. ఇందుకు నాకు బాధ లేదు, గర్వంగానే ఉన్నది. ఇందుకు నాకేం బాధ లేదు, వచ్చిన పదవులు పోయినాయని చెప్పి నాకు బాధ లేదు. కొన్ని సమస్యలు, కుట్రలు, కొన్ని కుతంత్రాలు వచ్చినప్పుడు, నిర్బంధం, జైళ్ళు ఇవన్నీ జరిగినప్పుడు మేమేమి భయపడలేదు. ఎందుకంటే ఒక జాతికి న్యాయం జరగాలంటే, సమాజానికి న్యాయం జరగాలంటే నిజాయితీగా కట్టుబడిని పోరాటం చేయాలని చెప్పి దానికి కట్టుబడి ముందుకు సాగడం జరిగింది. మీ సోదరుడిగా చెప్తున్నాను. చాలామంది కృష్ణన్న ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గర ఆయన బీజేపీ అంటారు. నా ఒంటి మీద 94లో నల్ల కండువే ఉన్నది, 2025లో నల్ల కండువే ఉన్నది, భవిష్యత్తులో కూడా నల్ల కండువే ఉంటుంది. నేను ఏ పార్టీలో చేరింది లేదు, ఏ పార్టీలో చేరేది లేదు. నా గొంతు నా పేద వర్గాలకు ఉపయోగపడితే చాలనుకునే మనిషి నేను. నాకు ఏదైనా శక్తి ఉంటే ఆ శక్తి మన వాళ్ళకు అందిస్తే సరిపోతుంది అనుకునేవాడిని నేను. అంతవరకే తప్ప నేను ఏ పార్టీలో చేరింది లేదు, చేరేది కూడా లేదు. మీరే చెప్పండి. ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నేను చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చాను. కేసీఆర్ తెలంగాణకు సై అంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదా? తెలంగాణకు సై అంటే మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా? ఒక కాజు మీద ముందుకెళ్తున్నప్పుడు ఎవరు ఆ కాజుకు సపోర్ట్ చేస్తే ఆ కాజుకు అండగా నిలబడేటోళ్ళు స్నేహం చేయడం అనేది సహజంగా జరిగేది. అందులో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడుకి అండగా ఉన్న మాట నిజమే, నేను చంద్రబాబు పార్టీలో చేరలే. రాజశేఖర్ గారు వర్గీకరణ చేస్తామంటే రాజశేఖర్ గారికి అండగా వాస్తవమే. రాజశేఖర్ గారితో ఏంది, నేను సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి వర్గీకరణ గురించి నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. పోయి ఒకే వేదిక మీద సోదరులు రాహుల్ గాంధీ గారు, నేను ఒకే వేదిక మీద కలిసి మాట్లాడిన సందర్భాలు, మీటింగ్లో పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రాహుల్ గాంధీతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉండబడే 90% పార్టీల ప్రధాన నాయకులతో అంతర్గత సంబంధాలు ఉన్నాయి. అన్ని లేఖలు నేను రాయించా. అందరితో ఎస్సీ వర్గీకరణ మీద ఈ దేశంలో అందరి దగ్గరికి పోయి నేను మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశాను. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రపతి ఆమోదించిండు అప్పుడు కేఆర్ నారాయణ. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రపతి ఆమోదించినప్పుడు కేఆర్ నారాయణ. ఎస్సీ వర్గీకరణ కోసం ఇక్కడ జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టిన కొత్తలో నేను జయప్రకాష్ నారాయణ వర్గీకరణ సపోర్ట్ చేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చిరంజీవి అప్పుడు పార్టీ పెట్టిన కొత్తలో చిరంజీవి సపోర్ట్ చేశాడు. తెలంగాణ ఉద్యమానికి సిపిఎం పార్టీ ఎంఐఎం మద్దతు లేదు, కానీ ఎంఐఎం మద్దతు అసదుద్దీన్ ఓవైసీ ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేశాడు. తెలంగాణ ఉద్యమానికి బలమైన మద్దతుదారుడు అజిత్ సింగ్ గారు, అప్పుడు అజిత్ సింగ్ గారు కూడా వర్గీకరణకు సపోర్ట్ చేశాడు. ఓకే, తెలంగాణ ఉద్యమానికి అకాలీదళ్ మద్దతు ఉంది లేదు పక్కకు పెట్టేసేయండి, కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అకాలీదళ్ పార్టీ కూడా అండగా నిలబడింది. మన అందరూ తెలుసు, మన గిరిజన నేత శిబు సోరెన్ జార్ఖండ్ ముఖ్య నేత శిబు సోరెన్ కూడా వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశాడు. శివసేన పార్టీతో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా లేఖ రాశాడు. ఎస్సీ వర్గీకరణ మీద సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజుల్లో ప్రకాష్ కారత్ లేఖ రాశాడు. ఎస్సీ వర్గీకరణ మీద సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో బర్ధన్ గారు లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ మీద ఈ దేశంలో రాజకీయంగా కురవద్దుడైన శరద్ పవార్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మీ పోరాటం న్యాయమని లేఖ రాశారు. అప్పుడు బీజేపీ అధ్యక్షుడు గడ్కరీ గారు ఇప్పుడు కేంద్ర మంత్రిలో ఉన్నాడు, ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. ఈ లేఖలు రాయించే సమయానికి రోసే గారు ముఖ్యమంత్రి, ఆయన కూడా వర్గీకరణ లేఖ రాశాడు. ఈ లేఖ రాసే సమయానికి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, ఆయన లేఖ రాశాడు. ఈ వర్గీకరణ విషయంలో ముందుకు సాగుతున్న రోజుల్లో పిసిసి అధ్యక్షుడు మన సోదరుడు డి శ్రీనివాస్, ఆయన లేఖ రాశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో టీఆర్ఎస్ అధినేతగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సమయంలో కేసీఆర్ లేఖ రాశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మన బలహీన వర్గాల నేత శరద్ యాదవ్ లేఖ రాశాడు.
మన బలహీన వర్గాల్లోనే మరింత గుర్తింపు గల నేత లాలూ ప్రసాద్ యాదవ్తో లేఖ రాయించాం. ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన పెద్దలు దేవగౌడ గారు కూడా ఎస్సీ వర్గీకరణకు లేఖ రాశారు. పరిచయాలు సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయాల సంబంధాలను ఆధారం చేసుకొని వ్యక్తిగతంగా నేనేం పదవులు తీసుకున్నది లేదు, ఇంకో తీసుకున్నది, కానీ జాతిని గెలిపించడం కోసం మాత్రం 30 ఏళ్ళుగా నాదంటి పాత్ర పోషించడం వచ్చేసి ఎవరి దగ్గర పోయినా అవకాశాలు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాలు ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు అవకాశాలు ఉండవచ్చు, కానీ ఒక ఆశయం దెబ్బతింటది కదా. మనం వ్యక్తిగా మనం కొంత త్యాగం చేస్తే సమాజం కొంత మేలు జరుగుతుంది అని చెప్పి ఈ పాత్ర పోషించుకుంటూ వచ్చాం. నేను ఏ పార్టీ అని ఎవరన్నా అంటే మీరు నమ్మద్దు. అసలే నా కండువ మారిన రోజు నేను ఏదన్నా పార్టీ చేరినట్టు, నా కండువ మారిన రోజు నేను పార్టీ చేరినట్టు, నా కండువ మారిన రోజు ఇంకేదన్నా కండువ వచ్చిన రోజు ఆ పార్టీలో నేను ఉన్నట్టు. బహుశా అది ఎవరు చూడలేదు ఇక, ఎందుకంటే అది నేను మారను కాబట్టి. నేను ఒక స్థిరంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను మారను కాబట్టి, నేను ఈ పార్టీలో చేరను కాబట్టి అది ఎవరు చూడలేరు. కానీ ఓకే, మన్మోహన్ సింగ్ గారి దగ్గర కూడా పోయాం కదా. మన్మోహన్ సింగ్ దగ్గరికి పోయిన తర్వాతనే వర్గీకరణ మీద కమిషన్ పడ్డది. ఆ కమిషన్ నిర్ణయం ఎలా ఉన్నా కూడా సరే, మొన్నటికి మొన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి వర్గీకరణ చేపిస్తాను ముందుకు వచ్చాడు. ఓ బీసీ నేత, ఈ దేశంలో నెహ్రూ కాలం నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ కాలం వరకు ఒక బీసీ ప్రధానమంత్రి కాలేదు. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు అయ్యాడు. ఆయన మీటింగ్కి వచ్చిండు, మీరు అందరూ చూశారు. వర్గీకరణ చేపిస్తే కృష్ణ, సుప్రీంకోర్టులో కొన్ని అడ్డంకులు ఉన్నాయి, ఆ అడ్డంకులు అధిగమించే దిశగా నా కేంద్రం పాత్ర పోషిస్తా అన్నాడు. అందుకు అనుగుణంగా న్యాయ వ్యవస్థను అప్రమత్తం చేసిండు. న్యాయ వ్యవస్థకు ఏం చెప్పాలో రికార్డు పరంగా అఫిడవిట్ ఇచ్చాడు. అంతిమంగా జాతికి ఇచ్చిన మాట నా బీసీని అయితే నిలబెట్టుకున్నాడు. ఆయన పట్ల నేను కృతజ్ఞత ఉండడం అనేది ఎంబీసీ, ఆయన పట్ల నేను కృతజ్ఞత ఉండడం అనేది నా